ప్లేట్ తీసి నీట్ వాళ్ళు కాశీకి పోయి వెళ్తే వాళ్ళు తెచ్చుకున్నారు. కాశీకి పోయి వాళ్ళు తెచ్చారు. కాశీకి పోయింటే వాళ్ళు తెచ్చారంట. అదేనా కలిపింది ఏంది ఆయుసం కాశీకి పోయి ఇచ్చినా భోజనాలు తెచ్చారు. మీ దాంట్లోనే కలిపి పెట్టుకున్నాను. కూడా రాలే. ఈ ఎండల కాలం కలర్ వేసి తినాలి. కొంచెం వేసుకోకూడదు. తెలంగాణ మీ ఊర్లోనే అమ్మా ఫేస్బుక్ లో యూట్యూబ్ లో రెండు పెట్టుకోండి. సరిపోతుందమ్మా. దుబారా చేయొద్దు. 1కి 4 సార్లు పెట్టించుకోండి, ఇబ్బందిలా. రేపు వారం సరిపోతుంది. కదా చెప్పండి. ఓం నమ శివాయ. మేము 4.5 సంవత్సరం అయింది శివాలయంలో భోజనం పెట్టబడి. ఆ రోజు భగవంతుని మొక్కుని టెంకాయ కొట్టి మొక్కున్నాము. ఇంతవరకు ఎలాంటి లోటు లేకుండా, ఒక్కరోజు 10 నిమిషాలు లేటు లేకుండా అన్నం పంపించిన ముఖ్యమైన ఒక దాత, చేయించిన మనిషికి, ఈడ ఉండి చేయించే మనిషికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏదో పైన ఉండి చెప్పడం కాదు, కానీ చేసే వ్యక్తి మంచోడు కావాలి. అట్ట మా సంస్థకు నారాయణ మంచి నెంబర్. సంస్థలో ముఖ్యంగా చేసినోడు నారాయణ. మేము ఆయనకు ఎప్పుడు గౌరవిస్తాను, నేను ఇప్పటి నుంచే కాదు, మొదటి నుంచి కూడా. ఎందుకంటే అంత అద్భుతంగా పెట్టినాం. 10 నిమిషాలు లేటు లేకుండా చరిత్రలో 1200 దాటి పెట్టలే ఇంతవరకు నా లైఫ్లో అందరం కలిసి. అందుకు కాబట్టి ఆడ ఎందుకో భగవంతుడు మాతో పెట్టనీయకుండా దాటంపినాడు ఇక్కడికి. ఈ రామేశ్వరంలో మూలస్వామి సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఈరోజు భోజనం స్టార్ట్ చేశాము. అద్భుతంగా వస్తున్నారు మనుషులు. మేము కూడా తృప్తికరంగా భోజనం పెట్టేదానికి ముందుకున్నాము. ఇది ఇలాగనే కొనసాగాలని, ఎప్పటికీ మేము ఇట్లా అన్నం పెట్టేదానికి భగవంతుడు మాకు శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శంకరెడ్డి రండి అయ్యా. ఓం నమ శివాయ. శివోహం అన్నప్రసాద సేవా సంస్థ గత 4 సంవత్సరాల నుంచి పొద్దుటూరులో ఉండే శివాలయం నందు నిర్విరాళంగా కొనసాగించడం జరిగినది. కొన్ని అనువాద కారణాల వల్ల ఇప్పుడు ముక్తిరామలింగేశ్వర స్వామి దేవస్థానము ఎదురుగా ఉండే ప్రస్తుతము రామేశ్వరంలో ఉండే మూలస్వామి దేవాలయమునందు ప్రతి సోమవారము 12:30 గంటలకు అన్నప్రసాదము అందివ్వబడుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులు కానీ చుట్టుపక్కల ఉండే ప్రజలు కానీ సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుచున్నాము. ప్రతి సోమవారము 12:30 రామేశ్వరంలో ఉండే ప్రజలు అందరూ
ప్రసాదానికి రావాల్సిందిగా కోరుచున్నాము. దేవాలయానికి వచ్చే భక్తులందరూ కూడా ఈ ప్రసాద కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.